హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఓకే రవి యూట్యూబ్ ఛానల్కి మీ అందరికి స్వాగతం. ఈరోజు మనం వచ్చేసి చెన్నై హార్బర్లో ఉన్నాం. ఇక్కడ వచ్చేసి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రెండు జరుగుతాయి. ఇక్కడ మనకు వచ్చేసి నేషనల్ లెవెల్లో ఎక్స్పోర్ట్ జరుగుతుంది. ఇది వచ్చేసి చాలా పెద్ద షిప్ యార్డ్. ఇక్కడ వచ్చేసి మన ఇండియాలో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ షిప్ యార్డ్. సౌత్ ఏరియా మొత్తానికి ఇది కవర్ చేస్తుంది. ఇక్కడ కేరళ వచ్చేసి కానీ, తమిళనాడు వచ్చేసి కానీ, కర్ణాటక వచ్చేసి కానీ ఇక్కడ నుండి మొత్తం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరుగుతుంటాయి. ఇక్కడ మనం పెద్ద పెద్ద షిప్పులను ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చూడవచ్చును. ఇదండి ఇక్కడ ఒకటి వస్తుంది. మనకు వచ్చేసి ఇది టర్కీ నుండి సంబంధించిన షిప్ అనమాట. ఒక షిప్లో వచ్చేసి అటు ఇట్లో వచ్చేసి మనకు 300 కంటైనర్లు ఉంటాయి. ఈ కంటైనర్లు ఇప్పుడు ఇంపోర్ట్ అవుతుంది అక్కడ నుండి. ఇది వచ్చేసి ఇంత పెద్ద షిప్ వచ్చేసి 300 మీటర్ ఉంటుంది. ఇంకొచ్చేసి ఇంత పెద్ద షిప్ నేను ఫస్ట్ సారి అయితే చూస్తున్నాను. ఇక్కడ నుండి మనకు ఇంకా అనదర్ యూజ్ ఏంటంటే, మనం ఇక్కడ నుండి అండమాన్ నికోబార్లకు కూడా ఇక్కడ నుండి మనకు షిప్ రవాణా ఉంటుంది. మళ్ళీ వచ్చేసి శ్రీలంక కూడా వెళ్ళొచ్చు. ఓన్లీ 3 hours and 4 hours నియర్ బై ఉంటుంది డిస్టెన్స్. ఇన్ని 3 hours జర్నీ మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఇంతకు మించి ఎక్కువ ఉండదు శ్రీలంక వెళ్ళాలంటే. చూడండి, ప్రతి ఒక్కరైతే వీడియోస్ క్యాప్చర్ చేస్తున్నారు. ఇది వచ్చేసి బిగ్గెస్ట్ పోర్ట్ అనమాట. ఇక్కడ ఎంట్రీ కావాలంటేనే సెక్యూరిటీ ఫోర్స్ చాలా గట్టిగా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఎటువంటి కష్టం వల్ల ఇది ఏమన్నా జరగకుండా ఉండడానికి ఇక్కడ సెక్యూరిటీ లేనిది మనం ఒక్కరిని కూడా బయటికి అయితే రానియరు. లోని వాళ్ళని బయటికి వెళ్ళి బయటి వాళ్ళను లోనికి కూడా రానివ్వరు. ఇంకొచ్చేసి చూడండి, ఇది వచ్చేసి ఇది కలకత్తా షిప్ అనమాట. ఇది దీని వెనకాల ఒక చిన్న షిప్ వెళ్తుంది కదా. ఇది వచ్చేసి మనకు దాని బార్డర్ క్రాస్ చేయడానికి ఇది వెళ్తుంది. దానిపై వెనకాల కలకత్తా అని రాసి ఉంటుంది. ఈ షిప్ కూడా వచ్చేసి మనకు కలకత్తా వెళ్ళడానికి ఓన్లీ 2 days మాత్రమే పడుతుందంట ఇక్కడ నుండి. చిన్న చిన్న షిప్, ఇదైతే చాలా చిన్న షిప్ అనుకోవచ్చు మనం చూసినట్టు ఇంటికల్లా. ఇది వచ్చేసి స్టోరేజ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుండే ఈ స్టోరేజ్ వచ్చేసి దాని షిప్ యార్డ్కు కనీసం ఒక 25 kilometers దూరం ఉంటుంది. అంటే ఇక్కడికి కూడా మేము ఒకరోజు వచ్చాము కాబట్టి ఇది కూడా దానికి రిలేటివ్ ఉంది కాబట్టి దాన్ని ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్లో ఇంకా ముందు చాలా మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే రవి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.